బంజారాహిల్స్లో జాగృతి నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్కు నోటీసులు ఇస్తారా అని కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసులు ఇస్తారా అంటూ నిలదీశారు. కేసీఆర్కు నోటీసు ఇవ్వడంపై జూన్ 4న పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళనలు చేపడుతున్నామన్నారు. కేసీఆర్కు బీఆర్ఎస్ ఒక కన్ను అయితే జాగృతి మరో కన్ను అని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్పై ఈగ వాలినా ఊరుకోమని కవిత హెచ్చరించారు. మేము పనిచేస్తుంటే ఓర్వలేనటువంటి కొంతమంది మరి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరి ఆశల్ని అడాశలు చేస్తూ నేను ఇవాళ ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగినరు. ఇదే బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనుక ఉంటే ఆనాడు ఎండల లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో ముందుకొచ్చి రాజీనామా చేస్తే ఇదే తెలంగాణ జాగృతి గల్లీ గల్లీ తిరిగి నిజామాబాద్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఇవాళ అంశాలన్నీ మర్చి బీజేపీ వాళ్ళు తెలంగాణ కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా 8 మంది ఎంపీలను గెలిపించిన మన వాటాను కాపాడకపోయినా మళ్ళీ తెలంగాణ జాగృతి పవర్ ఏందో ఖచ్చితంగా చూపిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేకమైన అంశాల మీద పోరాటం చేసినటువంటి జాగృతి సంస్థ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం మన కర్మ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సీఎం కనీసం జై తెలంగాణ అని కూడా అనరని, మన గ్రహచారం బాగోలేక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అసహనం వ్యక్తం చేశారు. ఉద్యమకారులపైకి గన్ పట్టుకొని వెళ్లిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. కనీసం జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడైన అమరవీరులకు సీఎం నివాళులర్పించాలని కోరారు. ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. సీఎం గారు కనీసం ఇప్పటికన్నా మీరు జై తెలంగాణ నినాదం అనండి. ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిజానికి జై తెలంగాణ అనని వాడికి, తెలంగాణ అమరవీరులను తలుచుకున్నటువంటి వారికి, అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేదు. కానీ తెలంగాణ ప్రచారం బాగాలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయినరు. ఏదైతే ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని పోయిండో అటువంటి వ్యక్తి అలా ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడన్నా వారు జై తెలంగాణ అనాలని చెప్పి అమరవీరులకు నివాళులు అర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జూన్ 2వ తారీఖు నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది, రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని పథకం తీసుకొస్తామని పేపర్లలో నేను చదివిన. రాజీవ్ గాంధీకి మాకేం సంబంధం అండి? తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం? తెలంగాణ యువకుల కోసం చేపట్టేటటువంటి పథకానికి మీరు ఖచ్చితంగా తెలంగాణ వాదుల పేరు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి పేరు పెట్టండి, యాదిరెడ్డి పేరు పెట్టండి, మహానుభావుడు కాళోజీ పేరు పెట్టండి, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టండి, దొడ్డి కొమరయ్య పేరు పెట్టండి. లేదంటే పివి నరసింహారావు గారు మీ కాంగ్రెస్ పార్టీ నుంచే దేశ ప్రధానిగా ఉన్నటువంటి పివి గారి పేరన్న పెట్టి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండాలి. కానీ 18 ఏళ్ల కిందట జాగృతిని ప్రారంభించినట్లు కవిత తెలిపారు. కేసీఆర్ జయశంకర్ స్ఫూర్తితో జాగృతి ఏర్పాటైందని అన్నారు. ప్రతి తెలంగాణ ఉద్యమంలోనూ తెలంగాణ జాగృతి భాగమైందని గుర్తు చేశారు. సాంస్కృతిక రంగంలో జాగృతి ఎంతో కృషి చేసిందని తెలిపారు. జాగృతి డిమాండ్లను కేసీఆర్ ఎప్పుడూ గౌరవించారని, ఏమడిగినా వెంటనే జీవోలు ఇచ్చేవారని కవిత గుర్తు చేశారు. ఇండియాకి వచ్చాము, ప్రొఫెసర్ జయశంకర్ గారితో ఇంటరాక్షన్ ఏర్పడ్డ తర్వాత వారు మాకు ఆనాడు ఒక డైరెక్షన్ ఇచ్చింది. రాజకీయ రంగంలో కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు, ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకొక పక్క సాంస్కృతికంగా వెనుక పడేయబడ్డటువంటి మన ప్రాంతానికి సంబంధించి మాట్లాడాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఒక పక్క రచయితలు మాట్లాడుతున్నారు, ఇంకొక పక్క గాయకులు ధూమ్ధాం పేరుతో విజృంభిస్తున్నారు.
అయినప్పటికీ దెర్ ఈజ్ సమ్ గ్యాప్, దెర్ ఈజ్ సమ్ స్పేస్, యూ షుడ్ థింక్ టు ఫిల్ దట్ స్పేస్ అని ప్రొఫెసర్ జయశంకర్ గారు నాకు ఆనాడు దిశానిర్దేశం చేసినటువంటి సందర్భంలో మరి తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థ ఊపిరి పోసుకోవడం జరిగింది. అదేవిధంగా మీకు తెలుసు తెలంగాణ జాగృతి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది. బీసీ బిల్లు కోసం గత సంవత్సరంన్నరగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ నిన్ననే ముఖ్యమంత్రి గారు వెళ్ళి మోడీ గారిని కలిసిన దేశ ప్రధానమంత్రిని అనేక ప్రాజెక్టుల గురించి మాట్లాడిన కానీ బీసీ బిల్లు గురించి మాట్లాడలేదు. బీసీ బిల్లు ఈ రాష్ట్రంలో పెట్టించగలిగినామంటే ఒకటి కాదు 2 బిల్లులు పెట్టించినామంటే దాంట్లో తెలంగాణ జాగృతి యూపీఎఫ్ పాత్ర ఉందన్న విషయాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో కొందరు మూర్ఖులు ఉన్నారని, వాళ్ళు కళ్ళును చూడరని, చెవులున్నా వినరని ఎద్దేవా చేశారు. మంత్రి ఉత్తమ్కు జ్ఞానం ఉందో లేదో తెలియదని విమర్శించారు. కాళేశ్వరంతో 1 ఎకరం కూడా పారలేదనడం హాస్యాస్పదమన్నారు. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా? కాళేశ్వరం లేకపోతే ఈ పంటలన్నీ ఎలా పండుతున్నాయని హరీష్ రావు ప్రశ్నించారు. బూతులు తిట్టడం తప్ప ఒక్క మంచి పనైనా ఈ సీఎం చేశాడా అంటూ విమర్శించారు. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో మాట్లాడుతుంటారు. కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు. ఆయన మాట్లాడుతుండే, నేను ఎక్కడ సూర్యాపేటలో మాట్లాడి ఏమంటాడు, కాళేశ్వరంతో 1 ఎకరం పారలేదు. మరి రాఘబాబు పెద్ద చెరువు నిండింది ఎట్లా, పారింది ఎట్లా? ఏమైనా బుర్ర ఉన్నదా లేదా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? రంగనాయక సాగర్ నిండింది నిజం కాదా? రంగనాయక సాగర్ నీళ్లు రాఘవాపూర్ పెద్ద చెరువులకు వచ్చింది నిజం కాదా? కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో మాట్లాడుతుంటారు. కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఏపీ లిక్కర్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. కేసీ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను సిట్ విచారించింది. వసూళ్ల నెట్వర్క్ నిధుల మళ్లింపులపై నిందితులను ప్రశ్నించింది. కేసీ రెడ్డి, బాలాజీల మధ్య ఆర్థిక లావాదేవీలపై సిట్ ఆరా తీసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అత్యాధునిక గోశాలల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించిన డిజైన్లను 4-5 రోజుల్లో ఫైనల్ చేయాలని చెప్పారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గోశాలల ఏర్పాటు కోసం కమిటీని నియమించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గోశాలల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేసి గడువుల్లోగా పూర్తి స్థాయి ప్రణాళిక రూపొందించాలన్నారు. తొలి విడతలో పలు పశు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, దేవాలయాల భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇరుకుగా గోవులను బంధించినట్టుగా ఉండకూడదని, స్వేచ్ఛగా తిరిగేలా అత్యాధునిక సదుపాయాలతో నిర్మించాలని అధికారులకు వివరించారు. కనీసం 50 ఎకరాల్లో నిర్మించేందుకు వీలుగా స్థలాలను గుర్తించాలని, గోశాలల నిర్వహణలో ధార్మిక సంస్థలకు భాగస్వామ్యం చేసే అంశం పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
పెన్షన్ల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం పింఛన్లు పంపిణీ చేశారు. ఏడాది కాలంలో పెన్షన్ల కోసం 34,000 కోట్ల రూపాయల ఖర్చు చేశామన్నారు. పేదలకు ఎప్పటికప్పుడు పెన్షన్లను పెంచిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో ఈ స్థాయిలో పెన్షన్లు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులతో పాటే 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. దివ్యాంగులకి ఒకప్పుడు 5,500 ఉంటే 3,000 చేశాను. 3,000 నుంచి ఇప్పుడు మీరు చూస్తే 6,000 చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి సమస్యలుంటే వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్కే పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం. అంటే 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. నేను సవాల్ విసురుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఇది పేదవాళ్ళంటే ఈ ప్రభుత్వానికి ఒక అభిమానం. అందుకనే ఈరోజు మనం చూసినప్పుడు ఇలాంటి ప్రభుత్వం, ఇంకో పక్క మీరు చూసినప్పుడు నేను ఒకే మాట చెప్పాను. మొదటి తారీఖున ప్రభుత్వ యంత్రాంగం పేదల గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్ళాలి, పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడ స్థానిక సంస్థల్లో ఉండే నాయకులు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీకు ఆ పింఛనిచ్చే కార్యక్రమంలో భాగస్వాములైతే మీ కష్టాలు నేరుగా అర్థమవుతాయి, కష్టాలు తీర్చే మనస్తత్వం వస్తుంది. అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెల్లవారితో నిద్ర లేస్తానే 6 గంటలకే మీ దర్శనం మా ఆఫీసర్లు, మా నాయకులు తీసుకున్నారంటే అదేని మేము చూపించే చొరవని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం నిధులు ఇచ్చింది, అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. వరి, ఇతర పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ 100 రోజులలో 6 గ్యారంటీలను అట్టకెక్కించిందని ఆరోపించారు. 6 గ్యారంటీలు అడిగినప్పుడల్లా టాపిక్ డైవర్ట్ చేస్తుందని మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యంకి బోనస్ ఇస్తానని, సన్న ధాన్యంకే బోనస్ ఇస్తుందన్నారు. 18 నెలల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ధ్వజమెత్తారు. అన్ని రకాల సబ్సిడీ యూరియా ధరలు మార్కెట్ ధరలో పెరిగినప్పుడు కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ఆ సబ్సిడీలో యూరియా ఇస్తూ ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే మోస్తా ఉన్నది. పూర్తి సబ్సిడీ ద్వారా యూరియా ఇచ్చే ప్రయత్నం ఇస్తున్నాం కూడా. ఇవాళ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం 2,30,000 కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు చేసింది. 2,30,000 కోట్ల రూపాయలను ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు పెట్టడం జరిగింది. పండించిన ప్రతి గింజ కొంటున్నాం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటా ఉన్నది. అన్ని ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఫక్తు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక ఫ్యాక్షన్ గా మంది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ అంటున్నారు. ఇందిరాగాంధీ హయాంలో పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? అప్పుడు ఇలా పీఓకే వల్లనే కదా కశ్మీర్ అలా అతలకుతలమైంది. కదా కశ్మీర్ పండితులు హతమర్చింది పీఓకే వల్లనే కదా. ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో నిషాన్. దీని కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత పొలిటికల్ డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీదే. ఆ కవితక్క విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. తీన్ పత్తా అన్నాము చూసి చాలా మంది, తీన్ పత్తా పత్తాల ఇప్పుడు 4 పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో 4 పత్తా ఆట నడుస్తుంది. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు 4 పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారి జోకర్ ప్రెస్ పెట్టారు. ఇంకా 6 గ్యారెంటీల గురించి చర్చ జరగాలని లెటర్లు చిట్ చాట్ల పేరుతోని బీఆర్ఎస్ పార్టీని మీరు గతంలో అబ్జర్వ్ చేయండి.
బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము ఎందుకు పట్టించుకుంటామన్నా? అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్టు చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ మేము దరిదాపులో రానియాలి, మేము వాళ్ళని దరిదాపులో రానియాలి బీఆర్ఎస్ పార్టీని. ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకం. మేము అవినీతి మచ్చ లేకుండా దేశాన్ని పాలిస్తున్నాం. 15 రాష్ట్రాలు 16 రాష్ట్రాలు అవినీతి మచ్చలేని ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాం. మేము దాని వ్యతిరేకం. మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం? కాబట్టి ఈ చార్పత్త ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ మీడియా సోదరులు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి గుంటూరు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సిఐడి అధికారులు విచారించారు. టీడీపీ దాడి కేసులో 127వ నిందితుడిగా సిఐడి అధికారులు చేర్చారు. న్యాయవాది సమక్షంలో విచారణకు కోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో విచారించారు. ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే జె నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా ఎమిగనూరులో లబ్ధిదారులకు పెన్షన్లను శాసనసభ్యులు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు. పెన్షన్ల పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పిస్తామని ఆయన తెలిపారు. లబ్ధిదారులకు ఆత్మ గౌరవంతో జీవించే అవకాశాన్ని కల్పిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు.